హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సొల్యూషన్ అండి. సొల్యూషన్ కోసం నేను మీకు ఆల్రెడీ చాలా టాపిక్ చెప్పాను నేను మీకు. సో ఎన్సీఆర్టీస్ కెమిస్ట్రీ 9th కెమిస్ట్రీని చూడండి. సొల్యూషన్లో మనకి ఏముంటాయంటే సాల్వెంట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటుంటుంది, సొల్యూట్ ఉంటుంది కదా. సో సొల్యూట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు గ్లాస్ ఆఫ్ ఒక వాటర్ని తీసుకున్నాము. వాటర్లో సపోజ్ మనం సాల్ట్ వాటర్ షుగర్ వాటర్ చేద్దాం అనుకున్నా. సపోజ్ నేను షుగర్ని యాడ్ చేస్తున్నా, లేదంటే సాల్ట్ని యాడ్ చేస్తున్నా. సో సాల్ట్ అనేది ఇక్కడ మీకు వాటర్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుంది. లార్జ్ అమౌంట్లో ఉంటే దాన్ని ఏమంటామంటే సాల్వెంట్. సో ఇక్కడ మీకు వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం షుగర్ ఆర్ సాల్ట్ని లెస్ అమౌంట్లో తీసుకుంటాం కదండి. లెస్ అమౌంట్లో తీసుకునేవి ఏమవుతాయంటే మనకు అక్కడ సొల్యూట్. సో ఈ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే వాటర్ ప్లస్ సాల్ట్ ఆర్ షుగర్ని కలిపి తీసుకుంటే అది ఏమవుతుందంటే సొల్యూషన్ అవుతుందండి. ఓకేనా, ఇది కూడా నేను ఆల్రెడీ టాపిక్లో చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటంటే హోమోజీనియస్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అర్థమై ఉంటాయి క్లాసెస్లో. హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ ఉంటాయి. హోమోజీనియస్ అంటే ఏంటంటే సపోజ్ మీరు షుగర్ వాటర్ కానీ లేదంటే సాల్ట్ వాటర్ కానీ తీసుకుంటే మీకు షుగర్ ఎక్కడుంది, లెమన్ వాటర్ తీసుకున్న లెమన్ ఎక్కడ, వాటర్ ఎక్కడ, మనం లేయర్స్ని అబ్జర్వ్ చేయలేం. ఒకటి అంతా ఒకే టేస్ట్ కానీ ఒకే మొత్తం ఓవరాల్గా ఒకేలా ఉంటుంది. అలాంటి దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. హెట్రోజీనియస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సపోజ్ శాండ్ని తీసుకొని మనం కలిపేటప్పుడు మీకు శాండ్ పార్టికల్స్ అనేవి వేరేగా, హనీని వాటర్ని తీసుకున్న వేరే వేరే లేయర్స్ మనం ఫామ్ అవ్వడం చూడొచ్చు. అలాంటివి హెట్రోజీనియస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటి, హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. ఇక్కడ 2 or more సబ్స్టెన్సెస్ యొక్క హోమోజీనియస్ మిక్చర్ని మనం ఏమంటామండి, సొల్యూషన్. ఎందుకంటే సొల్యూషన్ కదండి. ఇప్పుడు సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఇదంతా ఏంటి మనకి హోమోజీనియస్ మిక్చర్ కదా. దీన్ని మనం ఏమంటాం, మనం సొల్యూషన్ అంటాము. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ ఇక్కడ నుండి చూడండి, ప్రాబ్లమ్స్ అన్నీ ఒక 2 ప్రాబ్లమ్స్ వింటే మిగతా అన్నీ మీరే చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఇక్కడ సొల్యూషన్లోని 320 grams వాటర్ ఇచ్చాడు విత్ 47 grams ఆఫ్ సాల్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి సొల్యూషన్లోని ఇదంతా సొల్యూషన్లో మీకు ఏముందని ఇచ్చాడు, వాటర్ అని ఇచ్చాడు, సాల్ట్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు వాటర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మీకు సాల్వెంట్ అవుతుంది కదండి. అండ్ ఇక్కడ సాల్ట్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ సొల్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీకు వాటర్ అంటే సాల్వెంట్ అనేది మీకు 320 అని ఇచ్చాడు, సొల్యూట్ అనేది మీకు ఇక్కడ 47 అని ఇచ్చాడు. సో క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ బై ద మాస్ పర్సన్. ఇక్కడ మనకి టోటల్ సొల్యూషన్ అడుగుతున్నాడు. సో టోటల్ సొల్యూషన్ కావాలంటే మీకు ఫార్ములా ఏంటంటే, మీకు ఇక్కడ ఫార్ములా ఏంటంటే అండి, సాల్వెంట్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫార్ములా గుర్తుంచుకోండి. సాల్వెంట్ మనకి ఎంత ఇచ్చాడో అంత గ్రామ్స్లో వేస్తాం. సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ బై సొల్యూషన్ ఇన్ గ్రామ్స్లో వేస్తామండి ఇంటూ 100. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి ఇదే ఫార్ములా, సాల్వెంట్ బై సొల్యూషన్. సాల్వెంట్ ఎంత ఇచ్చాడు దాని యొక్క గ్రామ్స్లో రాస్తాము, బై సొల్యూషన్ ఎంత ఇచ్చాడో అంతా ఇంటూ 100 వేస్తామండి. ఓకేనా. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, సాల్వెంట్ బై సొల్యూషన్ ఇంటూ 100. సో ఇక్కడ మీకు సాల్వెంట్ అంటే ఏంటి, తక్కువ అమౌంట్లో ఉన్నదంటే మనకి సాల్టే కదండి. సో అది సాల్వెంట్ బై కాబట్టి 47 బై సొల్యూషన్ అంటే ఏంటి మనకి చూడండి ఇక్కడ సొల్యూషన్ కంటెన్స్ 320 grams ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు కాబట్టి మీరు దాన్ని సొల్యూషన్ అని అనుకోకండి. మనకు కనుక్కోమనేది టోటల్గా సొల్యూషన్ యొక్క మాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ ఇది మనకి సొల్యూషన్ అవ్వదండి. సొల్యూషన్ అంటే మనకి ఏమవుతుంది, టోటల్గా ఇది ఓన్లీ వాటర్, ఇది సాల్ట్, ఇది. సో ఈ రెండు కలిపితే కదా మనకి సొల్యూషన్. సో 320 + 47 యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 367 × 100. సో ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కావాలంటే మీకు చూపిస్తాను. సో 47 / 367 ఎలాగొచ్చింది అర్థమైంది కదండి. సో సాల్వెంట్ బై సొల్యూషన్ ఇంటూ 100. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వెంట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి చూడండి. సాల్వెంట్ అంటే తక్కువ అమౌంట్లో ఉన్నది, సొల్యూషన్ అంటే టోటల్గా మీకు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ అనమాట. టోటల్గా కలిపి సొల్యూషన్ అంటాము. కింద సొల్యూషన్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ సొల్యూషన్ కంటెన్స్ ఇది ఇచ్చాడని నేను సొల్యూషన్ అనుకోకండి. సొల్యూషన్ అంటే లార్జ్ అమౌంట్లో ఉన్నదంటే సాల్వెంట్ ప్లస్ మైనర్ అమౌంట్లో ఉన్నదంటే సొల్యూట్. ఈ రెండింటిని కలిపి రాయాలి, ఇంటూ 100 చేస్తే మీకు వస్తుంది. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్లో ఇదే కదా నేను వేసిన స్టెప్. ఇక్కడ 47 / 367 × 100 ఆన్సర్ చూడండి, మీరు క్యాలిక్యులేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. సో నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను ఎందుకంటే రిపీటెడ్ అన్ని. సో ఇక్కడ ఏ సబ్స్టెన్స్ ఇన్ విచ్ 49 grams ఆఫ్ ఆర్డినరీ సాల్ట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 320 grams ఆఫ్ వాటర్ అంటున్నాడు. సో ఇక్కడ సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి చూడండి. ఇక్కడ 320 grams వాటర్లోని ఏం కలిపాడంటే 49 grams ఆఫ్ సాల్ట్ కలిపాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇది సాల్వెంట్ అవుతుంది కదండి, మనకి ఎక్కువ ఉన్నది మనకి వాటర్ కాబట్టి సాల్వెంట్. 49 grams అది కలిపింది, అది ఏమవుతుందంటే సొల్యూట్. సేమ్ ఇలానే క్యాలిక్యులేట్ చేయండి మాస్ పర్సంటేజ్. అంటే మనకి పైన ఏం రావాలి, మనకి సాల్వెంట్ అంటే 49 బై సొల్యూషన్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా మనం. 320 + 49 యాడ్ చేయండి, 369 కదండి, ఇంటూ 100. ఇది కూడా చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. చూడండి ఇక్కడ చూసారా 13.28%. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, బట్ మీరు ఆన్సర్ ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జస్ట్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ వరకు చెప్తాను.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఏ సొల్యూషన్ కంటైన్స్ 31 grams ఆఫ్ సాల్ట్ అని చెప్తున్నాడు. అండ్ 320 grams ఆఫ్ వాటర్ అంటే 320 grams ఆఫ్ వాటర్లోని 31 grams సాల్ట్ని కలిపాడు. అంటే ఇదేమవుతుంది మనకి, జస్ట్ సెకండ్ అమ్మ, అంటే ఇదేమవుతుంది, ఇది మనకి సాల్వెంట్ అవుతుంది. అండ్ 31 grams అనేది మనకి ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, సేమ్ మనకి సొల్యూషన్ మాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో సాల్వెంట్ ఎంత, 31, సో పైన మనకి సాల్వెంట్ 31 కదండి. అండ్ సారీ అమ్మ, పైన జస్ట్ సెకండ్, పైన మనం సొల్యూట్ది కదండి వేయాలి. నేను మీకు ఇందాక బై మిస్టేక్ చెప్పుంటాను సాల్వెంట్ అని. పైన మనం వేయాల్సింది సొల్యూట్దండి. సారీ, బై మిస్టేక్ ఏమైనా చెప్తే, పైన మనం వేయాల్సింది సొల్యూట్. నేను ప్రాబ్లంలో కూడా మీకు సొల్యూట్దే చూపిస్తున్నాను. ఇందాక ప్రాబ్లం చూసారు కదండి మీరు, 49 మీకు న్యూమరేటర్లో 49 వేశాను. అంటే అక్కడ మనకి 49 అంటే ఏంటి, మనకి సొల్యూటా సాల్వెంట్ అండి, సాల్వెంట్ కదమ్మా, సారీ సొల్యూట్ కదమ్మా, సారీ కన్ఫ్యూజ్. అండ్ ఇక్కడ మీకు వాటర్ అనేది ఏమవుతుందంటే మీకు అక్కడ అంటే హై అమౌంట్లో ఉండేది మీకు అక్కడ సాల్వెంట్ అవుతుంది, లో అమౌంట్లో ఉండేది సొల్యూట్ అవుతుంది. సో మీకు న్యూమరేటర్లో సొల్యూట్ది వేయండి, ఓకేనా. ఐ థింక్ నేను బై మిస్టేక్ ఏమైనా చెప్పుంటా, సొల్యూట్ బై అక్కడ టోటల్ డినామినేటర్లో ఏమేస్తామంటే సొల్యూషన్ది వేస్తాం ఇంటూ 100, ఓకేనా. సో ఇలానే ప్రతి ప్రాబ్లం ఇంతేనండి. సో 179 చూసేసాం కదా మనం ఆల్రెడీ. నెక్స్ట్ 180 చూడండి, అదే మీకు చెప్తున్నాను. సో సొల్యూట్ బై సాల్వెంట్ కదా, సొల్యూట్ అంటే ఎంత మనకి 31 grams కదండి, సొల్యూట్ అంటే 31 grams బై సాల్వెంట్ అంటే టోటల్ కదండి, 320 + 31 యాడ్ చేస్తారు ఇంటూ 100 వేస్తారు, ఓకేనా. సో చూడండి స్క్రీన్ షాట్ కావాలంటే 31/351 ఇంటూ 100. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ప్రతిదీ చూడండి సేమ్ ప్రాబ్లమ్స్. మీకు సొల్యూట్ తీస్తాడు, సాల్వెంట్ తీస్తాడు, టోటల్ సొల్యూషన్ది కాన్సెప్ట్ చేయమంటాడు. సో 181 కూడా సేమ్ క్వశ్చన్ అండి. సో మీరు జస్ట్ ఆన్సర్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా, జస్ట్ మీరు అది ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఈజీనే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇగో ఆన్సర్ కూడా చూడండి. ఆన్సర్ అంటే మీరు మొత్తం చూసి కాపీ కొట్టకండి, జస్ట్ మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ చూడండి దాని సొల్యూషన్కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మళ్ళీ. సో దాని ఆన్సర్, మీరు ఆన్సర్ మొత్తం మీకు అవసరం లేదండి, ఇక్కడ ఆన్సర్ డి అని ఉంది కదా, డి చూసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని వచ్చిందో లేదో చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అయిపోయిందండి మీకు ఇక్కడతోని. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ లాస్ట్ 2-3 టాపిక్స్ ఉన్నాయండి, చిన్నవి. లాస్ట్ టాపిక్ అనుకుంటా మేబీ, 1 సెకండ్, లాస్ట్ 2 టాపిక్స్ అండి. సో అయిపోతుంది. నెక్స్ట్ మీకు 9th NCERT లాస్ట్ టాపిక్ ఉంది మీకు, ఏంటంటే అది ఆటమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి. నెక్స్ట్ మీకు 10thలోకి వెళ్తాను. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇంతలో మీకు కెమిస్ట్రీ అంతా ఫస్ట్ టాపిక్ అయినట్టు మ్యాటర్ గురించి. సో నెక్స్ట్ టాపిక్ మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి ఉంటుంది. సో అక్కడ లెసన్ చెప్తూ ఇక్కడ మీకు ప్రీవియస్ బిట్స్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.